ఆలూరు మండల కేంద్రంలో శ్రీవాసవి కన్యకా మండపం వేదికగా సపోర్ట్ ఫర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ మరియు కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బెంగళూరు కిషోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యొక్క ఉచిత గుండె వైద్య శిబిరానికి ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా 5 రకాల మెడికల్ చెకప్లు, బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో మరియు జనరల్ చెకప్లు సద్వినియోగం చేసుకుని ఆలూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలనే భావనతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. టీడీపీ నాయకులు బెంగళూరు కిషోర్ వైద్య శిబిరానికి హాజరై వారికి భోజన సౌకర్యం కల్పించారు. వైద్య పరీక్షల అనంతరం ఎవరికైనా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని కిమ్స్ ఆసుపత్రికి పంపుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కిమ్స్ సవీర హాస్పిటల్ వైద్య బృందం మరియు టీడీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, భాస్కర్ నాయుడు, గుండప్ప, శేఖర్, గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్తే రాజేష్ బుధవారం సంఘ సందర్భంగా ఈ మధ్యకాలంలో ఎంతోమంది హఠాత్తుగా వయసుతో సంబంధం లేకోకుండా హఠాత్తుగా గుండెపోటులో మరణిస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆరోగ్యం చెకప్ చేసుకోవాలనే సదుద్దేశంతో కిమ్స్ సవేరా వారి సహకారంతో ఉచిత గుండె వైద్య పరీక్షలు ఏర్పాటు చేశాము. ఇందులో వచ్చేసి బీపీ టెస్ట్, షుగర్ టెస్ట్, ఈసీజీ, 2D ఎకో, జనరల్ చెకప్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. విశేష స్పందన వచ్చింది. ఇక్కడెక్కడ మారుమూరు గ్రామాలకు కూడా ప్రజలందరూ వస్తూ ఉన్నారు. ఎంతోమంది వృద్ధులు కూడా వచ్చి ఉపయోగించుకున్నారు. ఇప్పుడే చూసాం, ఒక 3 ఏళ్ల బాలుడు కాదర్ అనేసి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి గతంలో హార్ట్ హోల్ ఉందని కూడా వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించడంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసామని చెప్పాము. వాళ్ళు కూడా వచ్చి దీన్ని పరీక్షించుకుంటా ఉన్నారు. కాబట్టి మీ తరపు నుంచి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి చెక్ చేసుకోవాలనేసి కోరుకుంటున్నాను. మెయిన్గా పెట్టడానికి కారణం ఏమంటే, మన ఆలూరు నియోజకవర్గంలో కానీ ఆలూరు పట్టణంలో కానీ సరైన వైద్య సదుపాయాలు లేవు. ఆ వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల వైద్యం వల్ల చాలామంది నష్టపోతున్నారు అనేది తెలుసుకొని వారి కోసమే ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మమ్మల్ని కవర్ చేసినటువంటి మీడియా మిత్రులకు, ప్రెస్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.